నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ. ప్రత్యేక ప్రార్థన నిర్వహణ. మానవుల్లో త్యాగ నిరతిని వ్యాపింపజేయడమే బక్రీద్ పర్వదినం ఉద్దేశమన్న వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు. ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. వినుకొండ నియోజకవర్గంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వినుకొండ పట్టణంలోని తిమ్మయ్యపాలెం రోడ్లోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు పండుగ ప్రాముఖ్యతను వివరించారు. మానవుల్లో త్యాగ నిరతిని వ్యాపింపజేయడమే బక్రీద్ పర్వదినం ఉద్దేశమని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా వినుకొండ తిమ్మయ్యపాలెం రోడ్లో గల ఈద్గా మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వార్థం, రాగద్వేషాలు వదిలిపెట్టి త్యాగ గుణం పెరగాలన్నారు. త్యాగ గుణాన్ని ప్రబోధించే బక్రీద్ను స్ఫూర్తిగా తీసుకోవాలని, సమైక్యత మానవత్వం దిశగా అడుగులు వేయాలన్నారు. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ ఈద్ ముబారక్. బక్రీద్ పండుగ అంటే త్యాగానికి మారుపేరు బక్రీద్ పండుగ. అలాగే శాంతి, సంతోషానికి, త్యాగానికి మనం ఈ బక్రీద్ పండుగ సందర్భంగా అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో ముస్లిం సోదరులందరూ ఈ ఈద్ యొక్క అభివృద్ధి కావాలని నన్ను కోరున్నారు. తప్పనిసరిగా ఈద్గా అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను. అలాగే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, అలాగే ఈద్గా అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను. అదేవిధంగా పెద్ద షాదీఖానా కావాలని ముస్లిం సోదరులు అందరూ కూడా గతంలో కోరి ఉన్నారు. తప్పనిసరిగా ఎన్ఎస్పి కాలనీలో పెద్ద షాదీఖానా నిర్మాణాన్ని చేపడతాము. రానున్న 2-3 సంవత్సరాల్లో ఈ పెద్ద ప్రాజెక్టు కూడా, పెద్ద షాదీఖానా నిర్మాణం కూడా పూర్తి చేయాలనే ఆకాంక్షతో ముందుకెళ్తున్నాము. అలాగే గుర్రం జాషువా గారి లైబ్రరీ, అలాగే టిటిడి కళ్యాణ మండపం, అలాగే బీసీ భవన్, ఎస్సీ భవన్ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో పూర్తి చేస్తాం. ఎన్ఎస్పి కాలనీలో దాన్ని, అక్కడ పార్కు అన్ని కూడా తీర్చిదిద్దుతాం. గతంలో ముస్లిం సోదరులందరినీ కలిశాను. ముస్లిం సోదరులందరూ కూడా నా గెలుపుకి ఎంతో సహకారం అందించారు. వారందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వినుకొండ ప్రజానీకం అందరూ కూడా నన్ను 3వ సారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను. అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బక్రీద్ ఈద్ ముబారక్. వినుకొండ నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులందరికీ ముఖ్యంగా ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముస్లిం సోదరులందరూ నిష్ఠతో ఈరోజు బక్రీద్ నమాజ్ చదివి ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. ఏదైతే ప్రార్థించారో ఆ కోరికలన్నీ నెరవేరాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినుకొండ నియోజకవర్గం ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ తరఫున, జీవి ఆంజనేయులు గారి తరఫున, అలాగే మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారి తరఫున ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. త్యాగానికి నిదర్శనం బక్రీద్ పండుగ. రసూలుల్లా గారు మరి ఆయన మనవడి కోసం ఖుదాని వేడుకోగా, మరి ఏదైతే ఆ రోజుల్లో త్యాగ నిరతికి ఏర్పాటు చేశారో ఖుదా గారు, అల్లాహ్ గారు, మరి ఆయన కుర్బానీ ఇవ్వటం జరిగింది. ఆ కుర్బానీ నిదర్శనమే బక్రీద్ పండుగ. మానవాళికి ఒక సూచన ఇచ్చారు ఆ రోజుల్లోనే, పూర్వపు కాలంలోనే. ఏదైతే మానవుడు త్యాగానికి సిద్ధపడతాడో అతని జన్మ ఫలితార్థమవుతుందని చెప్పేసి ఆ రోజులే తెలియపరచడం జరిగింది. కాబట్టి బక్రీద్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను. అందరూ కులమతాలకు అతీతంగా ప్రేమతో వ్యవహరించండి, సాటి మానవుల్ని సహాయం చేయండి. రాబోయే రోజుల్లో హిందూ ముస్లిం భాయిగా మనమందరం వెలగాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలుపుకుంటూ మరొకసారి వినుకొండ నియోజక ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.
వినుకొండ శ్రీ కోదండ రామాలయ ప్రథమ వార్షికోత్సవం వైభవపేతంగా జరిపారు. భక్తి ప్రపత్తులతో వివిధ కైకర్యాలతో గత 2 రోజులుగా వైభవంగా జరుగుతున్న శ్రీ కోదండ రామాలయ ప్రథమ వార్షికోత్సవాలలో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తులకు కలసర్పణ మరియు భక్తులచే అభిషేకములు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం చేపట్టారు. స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అభిషేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న సంతర్పణ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. వేద పండితులు శ్రీ నారాయణ సంశాక్, జయచంద్, మోహన్ కృష్ణ, ఆలయ అర్చకులు శ్రీ నారాయణ రామ్మోహన్, ఆచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా ఆలయ ఈవో శ్రీ కొల్లి హనుమంతరావు, శివలింగ ప్రసాద్, చైర్మన్ కొల్లిపర సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేని సన్మానించారు. మండల ప్రధాన కార్యదర్శిగా చందారపు వెంకటగిరిని నియమించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్యాలయంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ముతోటి పౌలు గారి చేతుల మీదుగా అందజేశారు. అలాగే నూజెండ్ల మండల ఉపాధ్యక్షుడిగా రాయపూడి కొండ గురువయ్యను నియమించడం జరిగిందని పేర్కొన్నారు. వినుకొండ శివయ్య భవన్ ఏఐటియుసి ఆఫీసులో ఏఐటియుసి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి ఏరియా కార్యదర్శి భూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వివిధ రకాల పథకాలు అమల్లో ఉన్నాయని 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత నవరత్నాల పేరుతో అవన్నీ తొలగించేసి కార్మికులకు మోసం చేశారన్నారు. కొత్త ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునఃప్రారంభించాలని ఏఐటియుసి ఏరియా కార్యదర్శి భూదాల శ్రీనివాసరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. అగ్ని ప్రమాద బాధితులకు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా చేయూత అందించారు. బొల్లాపల్లి మండలం రావులపాలెం గ్రామం చెంచు కాలనీకి చెందిన మేకల రాజు, మేకల దుర్గా ప్రసాద్ 2 నివాస గృహంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదానికి దగ్ధమైంది. బాధిత కుటుంబాలకు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా బాధితులకు బట్టలు, వంట సామాగ్రి, బియ్యం, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.